వెల్కమ్ టు లక్ష్మీ నందమూరి. చూడండి, పంచ్ చేశారు. ఆ పంచ్ మీద బంతిపూ రేఖలు, గులాబీ రేఖలు అవి వేసారు. ఎంత అందంగా ఉందండి. ఆ తెల్లటి పంచ్ మీద ఆ డెకరేషన్ చేసి ఆ విగ్రహాలకి అవన్నీ అలా పెట్టారు. చక్కగా అందంగా అనిపించిందండి నాకైతే. మనసుకి ఎంతో డెకరేషన్ అంతా చేశారనమాట. విగ్రహాలండి. ఆ విగ్రహాలకు ఇప్పుడు మంగళస్థానాలు చూడండి ఎంత చక్కగా ఉన్నాయి విగ్రహాలు అవన్నీ. రాముల వారు, సీతాదేవి, లక్ష్మణుడు, ఆంజనేయస్వామి అనమాట. రేపు శ్రీరామనామం కదా, ఇప్పుడే మంగళ స్నానాలు అవన్నీ చేపిస్తున్నారు, అభిషేకాలు అవన్నీ. ఇంకా బ్రాహ్మణులు అందరికీ అక్షంతలు అవన్నీ ఇచ్చారు. అక్షంతలు ఇచ్చి గోత్రనామాలు అవన్నీ చదివారు అనమాట. ముందు రేపొద్దున్న కళ్యాణం చేసే జంటల చేత పూజ చేపిస్తున్నారు. ఈ జంటేనండి రేపొద్దున్న కళ్యాణం చేసే జంట. ఈ విధంగా పూజ అది ఆడది అయిపోయాక అందరి చేత కూడా చేపించారు అభిషేకాలు అవన్నీ చేశాక. మేనల్లుడు అవుతాడండి ఈ కళ్యాణం చేసే జంట. మేనల్లుడు అంటే మావయ్య అక్క కొడుకు అనమాట. మా మామగారు వైపు చుట్టాలన్నమాట. నేను కూడా ఈ విధంగా అభిషేకం అదంతా చేశానండి. ముందు పాదాలు కడిగాను ఆ నీళ్ళతో. తర్వాత తులసి దళం తీసుకున్న ఆ విగ్రహాల పైనుంచి ఆ తులసి దళంతో ఇలాగ నీళ్ళు పోసాను అనమాట. మంగళ స్నానాలు చేయించాను. అది కూడా ఒక అదృష్టమేనండి. మనం ఇంటికాడ ఉండి అనుకుంటామండి వెళ్ళాలి అని అనుకుంటాము. అది కూడా మన చేత ఆ భగవంతుడు చేయించుకోగలిగితేనే మనం వెళ్ళగలుగుతాము. లేకపోతే ఇంట్లోంచి కూడా కదలలేమండి. ఏదో ఆటంకం వచ్చిద్ది, మనకి వెళ్ళడానికి కుదరదు. ఆయన అనుగ్రహం ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతాము. నాకైతే అలాగే అనిపిస్తుందండి, నా మనసుకి. అది మీకు కూడా అలాగే అనిపిస్తుందా? కామెంట్ చేయండి. ఇంక ఈ విధంగా అభిషేకం అదంతా చేశారు. ఇంక స్థిరమణక్కల ఆయన అనమాట. మా ఆడబడుసు మొగుడు, అలా హస్బెండ్ అనమాట. ఇంకా నేను కూడా మళ్ళీ ఆవు పాలతో అభిషేకం అది చేశాను. ఇంకా వీడియో అండి అందరినీ తీయలే, లాంగ్ వీడియో అయిపోద్దని కొంచెం వీడియో తీసే. ఇక్కడ చేతులు కట్టుకున్న అతనేమో ఆడపడుసు కొడుకు అనమాట. ఇక్కడ నుంచి ఉన్న అతను ఇంకో మేనల్లుడు. ఇంకా అక్కడే నుంచి ఇంకా అభిషేకాలు అవన్నీ చేస్తుంటే చూస్తున్నారు. ఈయనేమో గుడి పక్కన ఆయన, లక్ష్మక్కళ ఆయన అనమాట. దుర్గండి, ఇంకా దుర్గ కూడా అభిషేకం చేసింది. ఇంకా అందరూ ఇంకా అభిషేకాలు చేశారండి. మరి అందరినీ తీసాననుకోండి బోరీగా ఉంటుంది మీకు. వీడియో లెంత్ అయిపోయి చూడ్డాక అది అని కొంత మట్టుకే తీసాను అనమాట. ఇంకా ఈ అభిషేకాలు అన్నీ అయిపోయాక ఇంకా రాముల వారిని పెళ్ళికొడుకుని చేయడమేనండి. ఇదిగోండి ఇంకా పెళ్ళికొడుకు తంతు మొదలైందనమాట. ఇంక ఈ విధంగా ధ్వజస్తంభం దగ్గర ఇంకా చూడండి కళ్యాణ తిలకం పెడుతుంది లక్ష్మక్క. ఆ కళ్యాణ తిలకం పెడుతుంటేనే నాకు అసలు అంత అందంగా అనిపించిందోనండి. ఇంకా బట్టలు అవన్నీ కట్టేసేసేసి తిలకం అది పెడుతుంది. ఆ పెడుతుంటే నేను అసలు చూస్తాక ఎంత అందంగా అనిపించిందో అండి ఆ తిలకం పెడుతుంటే. ఇంకా సీతాదేవి, రాముల వారిని ఇంకా రెడీ అయిపోతున్నారనమాట. చూడండి తిలకం అది ఎంత అందంగా. అలా సౌండ్లో అవన్నీ డౌన్ చేసేసానండి. ఇంకా నా వాయిస్ వినిపించేటట్టు. అది వాయిస్ అది పెడితే ఇంకా గందరగోళంగా అనిపిస్తుంది. ఇంకా అందుకని అది డౌన్ చేసేసి ఇంకా నా వాయిస్ వినిపించేటట్టు పెట్టాను. ఇంక ఇవన్నీ అయిపోతే ఇంకా రేపొద్దున్న రాముల వారి కళ్యాణానికి రెడీ అయిపోయినట్టేనండి. ఇంకోండి విగ్రహాలు అవన్నీ చక్క బట్టలు కట్టేసి తిలకం అవన్నీ పెట్టేసేసి చక్క అన్నీ రెడీ అయిపోయినాయి. విగ్రహాలు చూడండి బట్టలు కట్టేసి పువ్వులతో దండలతో అన్నీ. ఇంకా ప్రసాదాలు కూడా కిచిడి చేశారు, అటుకులు, బెల్లం, అట్టుపళ్ళు నైవేద్యం అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.